రెస్ట్ తీసుకోమని చెప్తారు. నాకైతే చాలా డిస్కంఫర్ట్ ఉంది. కళ్ళు ఒక రకంగా ఉన్నాయి. ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నా కానీ బయటికేమి కనిపించట్లేదు. సో, నేను ఇమ్మీడియేట్‌గానే ప్లాన్ చేసుకున్నాను. కానీ 10-15 డేస్ తర్వాత సర్జరీ ఎందుకయింది అంటే సో, ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాను. స్క్రీన్ చూస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో. ఆఫ్‌కోర్స్ ఫోన్ చూస్తూనే చెప్తున్నాను. అంటే వేరే హాస్పిటల్స్ అన్నీ ఎలా ఉంటాయి రివ్యూస్ గూగుల్‌లో అవన్నీ చూసాను. అండ్ సర్జరీ ఎప్పుడో చేయించుకొని ఉండొచ్చు. కానీ అందరూ డాక్టర్స్ ఇప్పటి వరకు ఏం చెప్పారంటే అంటే హాస్పిటల్ గురించి డీటెయిల్‌గా చెప్పాలనుకోవట్లేదు. అది నా ఇంటెన్షన్. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీష అవినాష్. సో, ఇవాల్టి వీడియోలో నా లేసిక్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, టు బీ వెరీ స్పెసిఫిక్ నేను చేయించుకుంది లేసిక్ కాదు. నేను చేయించుకున్న సర్జరీ పేరు స్మైల్. నేను స్మైల్ అని చెప్పినప్పుడు చాలామంది పళ్ళకేమో ఆపరేషన్ అని అనుకున్నారు. కాదు. స్మైల్ ఈజ్ జస్ట్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఫర్ లేసిక్. సో, నేను నా డ్యూ డిలిజెన్స్ అంటే రీసెర్చ్ కరెక్ట్‌గా చేసుకొని ఓకే. ఇది నాకు కరెక్ట్ ప్రొసీజర్ అని నాకు అనిపించి నేను వెళ్ళాను ఈ సర్జరీకి. సో, నేను ఇండియా వెళ్ళిన ఒక 10-15 డేస్ తర్వాత చేయించుకున్నాను. ఎందుకు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఇది సర్జరీ అయిన వెంటనే అనమాట. పేషెంట్ డ్రెస్ ఉంటుంది కదా! తీసేసి ఇలా రెస్ట్ తీసుకోమని చెప్తారు. నాకైతే చాలా డిస్కంఫర్ట్ ఉంది. కళ్ళు ఒక రకంగా ఉన్నాయి. ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నా కానీ బయటికేమి కనిపించట్లేదు. సో, నేను నా ఎక్స్‌పీరియన్స్ బాలేదు అని చెప్పాను కదా! ఏమైందంటే ఇలా తీసుకొచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పారు కానీ ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి? డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ ఎక్కడ తీసుకోవాలి? పేషెంట్స్‌తో వచ్చిన వాళ్ళే వెళ్ళి ఇట్లా ఫోర్స్ చేసి అడిగినా కానీ వెంటనే ఆన్సర్ ఇవ్వట్లేదు. వెయిట్ చేయండి అని చెప్తున్నారు. సో, ఇదైతే అస్సలు కరెక్ట్‌గా అనిపించలేదు. ఇంకా మేము మెడిసిన్స్ తీసుకొని స్పెక్స్ కూడా 800 అనుకుంటా కొనుక్కొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, నేను ఇమ్మీడియేట్‌గానే ప్లాన్ చేసుకున్నాను. కానీ 10-15 డేస్ తర్వాత సర్జరీ ఎందుకయింది అంటే వన్ మెయిన్ థింగ్ నేను లెన్స్ వాడతాను. సో, నార్మల్‌గా చెకప్స్‌కి వెళ్ళి ఇది నాకు సూటబులా కాదా అండ్ ప్రైసింగ్ అదంతా మాట్లాడుకుంటూ ఉంటాం కదా డాక్టర్‌తో. సో, అదంతా ఆ డిస్కషన్స్ అంతా అయిపోయాక వాళ్ళు నాకు ప్రైమరీ డీటెయిల్ చెప్పడం మర్చిపోయారు. దట్ ఐ షుడ్ నాట్ యూజ్ కాంటాక్ట్ లెన్స్. అది చెప్పడం మర్చిపోయారు కాబట్టి నాకు 15 డేస్ తర్వాత అంటే ఒక 1 వీక్ ముందే అవ్వాల్సిన సర్జరీ ఒక 1 వీక్ తర్వాత అయ్యింది. డిలే అయింది. సో, దాని వల్ల నా బతుకమ్మ సాంగ్ షూట్ డిలే అయింది. ఇంకా సాంగ్ లో జనాలు ఉంటారు. ఇట్లా చాలా ప్లాన్ చేసుకున్నాము. సో, ఈ సర్జరీ డిలే అవ్వడం వల్ల అది కూడా డిలే అయ్యి జనాలు కూడా తగ్గారు నా వీడియోలో. లేదంటే ఇంకా ఎక్కువ మంది కనిపించి ఉండేవాళ్ళు హోప్ఫుల్లీ. సో, ఇదెందుకు చెప్తున్నానంటే మనకి తెలియదు కదా, మనకి ఐడియా ఉండదు కదా ఇలా లెన్స్ వాడకూడదు అని. వాళ్ళు చెప్తేనే కదా ప్రికాషన్ తీసుకుంటాము. సో, అది నేను మిస్ అయ్యాను ఒకటి. అండ్ సెకండ్ నేను చేయించుకుంది డాక్టర్ అగర్వాల్స్ అనే హాస్పిటల్లో. సో, నేను చాలా చూసాను. అంటే వేరే హాస్పిటల్స్ అన్ని ఎలా ఉంటాయి రివ్యూస్ గూగుల్లో అవన్నీ చూసాను. అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా చేయించుకున్న వాళ్ళని అడిగి తెలుసుకోవడము అలాంటివన్నీ కూడా చేశాను. సో, ఫైనలీ ఐ డిసైడెడ్ డాక్టర్ అగర్వాల్స్ బాగుంది రివ్యూ వైజ్, రేటింగ్ వైజ్ అండ్ మెయిన్లీ ప్రైస్. అక్కడికి వస్తాను నెక్స్ట్. సో, అందుకు నేను డాక్టర్ అగర్వాల్స్ లో చేయించుకున్నాను. ప్రైజింగ్ పాయింట్ వచ్చేసరికి సో, ప్రైసింగ్ లోకి వెళ్లే ముందు ఇంకొక డీటెయిల్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను. సో, డాక్టర్ అగర్వాల్స్ కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నేను వెళ్ళింది ఏస్ట్రా నగర్, పంజాగుట్ట, ఇంకెక్కడెక్కడో ఉన్నాయి బ్రాంచెస్. సో, నాకు అంటే నేను కన్సల్ట్ చేసిన డాక్టర్ ఏస్ట్రా నగర్ లో ఉన్నారు. కానీ ఆయన సర్జరీ చేసింది మాత్రం పంజాగుట్టలో. ఈ పర్టికులర్ గా స్మైల్ సర్జరీ నాకు పంజాగుట్టలో చేశారు. సో, మోస్ట్లీ ఏ బ్రాంచ్ లో అయినా గానీ ఈ సర్జరీ కోసం వస్తే పంజాగుట్టలోనే సర్జరీ అవుతుంది అంట, పంజాగుట్ట బ్రాంచ్ లో. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే నా ఎక్స్పీరియన్స్ అంతా ఏస్ట్రా నగర్ బ్రాంచ్ లో ఉండింది. అండ్ ఇట్ వాజ్ నైస్. అందరూ మంచిగా ట్రీట్ చేశారు టైం టు టైం. అంటే ఇప్పుడు మనకి ఐఎస్టీ అంటే కరెక్ట్ టైం ఏం వర్క్ అవ్వదు కదా. మాకు ఇక్కడ యుఎస్ లో అలా ఉండదు. టైం అంటే టైం అట్లా అలవాటు అయి ఉంటది మాకు. సో, అదంతా ఏస్ట్రా నగర్ లో వర్కౌట్ అయింది. పంజాగుట్టలో అసలు అలా కాదు. అంటే నాకు పర్టికులర్ గా అదొక గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అనిపించింది ఆ ఎన్వైరన్మెంట్. ఇంకా చాలా నేను ప్రతి ఒక్క దాని డీటెయిల్డ్ గా చెప్పదలుచుకోవట్లేదు. సో,
అంటే హాస్పిటల్ గురించి డీటెయిల్ గా చెప్పాలనుకోవట్లేదు, అది నా ఇంటెన్షన్. సో అక్కడంతా నాకు అంత బాగా అనిపించలేదు. అండ్ డాక్టర్ కూడా ఇప్పుడు ఆయన సర్జరీ చేయాలి అన్నప్పుడు ఆయన టైంకే వస్తారు కదా, మనం ముందే వచ్చి ఉంటాము, చాలా ఫార్మ్స్ ఫిల్ చేస్తాము, డబ్బులు కట్టేస్తాము, అన్ని చేస్తాము, కానీ మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది మనమే చూసుకోవాలి. వాళ్ళేమి ముందే ఇలా ఉంటది అని చెప్పరు బేసికలీ. సో ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నేను నాకు అంత వార్మ్ ఎక్స్పీరియన్స్ లేదు పంజాగుట్ట బ్రాంచ్ లో, అందుకే ఇది మెన్షన్ చేయాలి అని చెప్తున్నాను. సో టెస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాము. సర్జరీ జరిగే ఒక 1 వీక్ ముందు నుంచే మీకు టెస్ట్ అవి చేస్తారు, అంటే సైట్ ఎలా ఉంది, అక్యురేట్ నంబర్స్ నోట్ చేసుకునేలాగా అన్ని చేస్తారు. అండ్ ఐస్ కూడా ఎంత డైల్యూటెడ్ ఉన్నాయి ఆర్ డిహైడ్రేటెడ్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని మెజర్స్ చూసుకుని చేస్తారు కదా ఆబ్వియస్లీ సర్జరీస్. సో వాటన్నిటికీ టెస్ట్ ఒక 1 వీక్ ముందు జరిగిపోతుంది. అండ్ సర్జరీ రోజున అక్కడికి వెళ్ళాక మళ్ళీ చేస్తారు వాళ్ళకి కావాల్సిన కొన్ని డీటెయిల్స్. సో చిన్నవి ఒక 10-15 మినిట్స్ లో అయిపోతాయి టెస్ట్లు. సో నాకేం జరిగిందంటే, ఇవాళ నేను చేయించుకుంటున్నాను సర్జరీ అని వెళ్ళాక అక్కడ టెస్ట్లు చేసి, ఆయన టెస్ట్ చేసిన ఆయన డైరెక్ట్ గా కాకుండా మీతో డాక్టర్ మాట్లాడతారు అని బయటకు పంపించేసి డాక్టర్ ఫోన్ చేసి చెప్పారనమాట. సో అంత ప్రాపర్ కండిషన్ లో లేవు మీ ఐస్, దానికోసం ఒక అట్లీస్ట్ మనము 5 days అయినా వెయిట్ చేయాలి, 1 week or 2 weeks అని చెప్తాము, బట్ మీరు యుఎస్ నుంచి వచ్చారు, మీకు అంత టైం లేదు అంటున్నారు కాబట్టి ఒక అట్లీస్ట్ 5 days అయినా వెయిట్ చేయాలి అని చెప్పారు. సో నేను అడిగాను ఎందుకు అలా అంటే, మీరు లెన్స్ ఎప్పుడు వాడారు అని అడిగారు. సో నేను ఒక 1 day అంటే ముందు రోజే వాడాను అంటే, అది వాడకూడదు, అట్లీస్ట్ 1 week అసలు స్పెక్స్ ఒకటే వాడాలి, లెన్స్ డైరెక్ట్ గా కళ్ళలో పెట్టకూడదు, అందుకు డిహైడ్రేట్ అయిపోయినాయి మీ ఐస్ అని చెప్పారనమాట. నాకు ఇది ముందే చెప్పాలి కదా అనుకున్నాను, ఎందుకంటే దానివల్ల నేను చాలా ప్లాన్ చేసుకునేవాడిని, డిలే అయిపోతున్నాయి, బట్ నేనేం చేయలేను కదా. సో ఈ టెస్ట్ జరిగే కన్నా ముందు పంజాగుట్ట హాస్పిటల్లో 3rd floor లో అవుతుంది అనమాట ఈ సర్జరీస్. సో కిందకి వచ్చి టెస్ట్ చేసే ముందే 3rd floor కి వెళ్ళిపోయి బిల్లు మొత్తం కట్టేసేయండి, క్లియర్ చేసేయండి అన్నారు ఫస్ట్. సో నేను కట్టేసిన తర్వాత టెస్ట్లు చేసి లేదు ఒక 1 week పోస్ట్ పోన్ చేద్దాము అన్నారు. సో నాకు అది నచ్చలేదు, ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు రెడీ అన్నప్పుడు కదా కట్టించుకోవాలి, ముందే కట్టించేసుకొని ఇప్పుడు లేదు చేస్తామో చేయమో తెలీదు అలాంటి యాటిట్యూడ్ అయితే నచ్చలేదు నాకు ఫ్రాంక్ గా. సో నాకు సైట్ ఎంత ఉంది, ఎప్పటి నుంచి ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. నాకు రైట్ ఐలో -5.5 సైట్ ఉంది అండ్ లెఫ్ట్ ఐలో -4.5 అలా ఉంది. సిలిండ్రికల్ కూడా లైట్ గా ఉంది, టెస్ట్లు చేసినప్పుడు తెలిసింది బేసికలీ నాకు కూడా. సో ఇది నాకు ఆల్మోస్ట్ నా 8th క్లాస్ నుంచి ఉంది, అంటే చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను స్పెక్స్. నేను మోస్ట్లీ వీడియోస్ లో ఎందుకు కనిపించను అంటే, ఐ ప్రిఫర్ కాంటాక్ట్ లెన్స్. నాకు స్పెక్స్ పెట్టుకుంటే ఆ లుక్ నాకు నచ్చదు, నా ఫేస్ కొంచెం చిన్నగా ఉంటది కాబట్టి. నాకు సూట్ అయ్యేవి కూడా అన్ని కిడ్ స్పెక్స్, ఇలా ఒత్తుకునేవి, మార్క్స్ పడిపోయేవి అలాంటివే సూట్ అవుతాయి. అండ్ ఐఎమ్ నాట్ దట్ కంఫర్టబుల్. అండ్ సర్జరీ ఎప్పుడో చేయించుకుని ఉండొచ్చు, కానీ అందరు డాక్టర్స్ ఇప్పటి వరకు ఏం చెప్పారంటే, యూఆర్ టూ యంగ్, అయితే యూఆర్ టూ యంగ్ అని చెప్తారు, లేదంటే సైట్ అట్లీస్ట్ 2 years కాన్స్టెంట్ గా ఉండాలి అని చెప్తారు. నాది ఎప్పుడు అలా ఉండదు, ప్రతి ఇయర్ పెరిగిపోతూనే ఉంటది, ఎందుకంటే మనము ఎప్పుడు స్క్రీన్ కి ఇలా అతుక్కునే ఉంటాం కదా. సో అది ఎప్పుడు ఆగలేదు, ఫైనల్లీ ఈ లాస్ట్ 1 year నుంచి ఆగింది ఎందుకో అదృష్టానికి. సో చేయించుకున్నాను. ఇప్పుడు కాస్ట్ గురించి మాట్లాడుకుందాము. నాకు 2 ఐస్ కి కలిపి 1.2 lakh చెప్పారు. సో ఇది ఈ ప్రైస్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను డాక్టర్ అగర్వాల్స్ చూస్ చేసుకోవడానికి, ఎందుకంటే డిఫరెంట్ హాస్పిటల్స్ కి కాల్ చేసి అడిగాను నేను ఎంత చార్జ్ చేస్తారు, మినిమం టు మాక్సిమం ఎంత ఉంటది అంటే, మినిమమే 1.3 నుంచి స్టార్ట్ చేశారు చాలా మంది, చాలా హాస్పిటల్స్ లో. సో నాకు ఇది చాలా తక్కువ అనిపించి వెళ్ళాను, అంటే చాలా కాదు కంపారిటివ్లీ తక్కువ, ఇంకా మనం ఇండియాలో అయితే బార్గెన్ చేయొచ్చు కదా. సో అందుకు వెళ్ళి నేను బార్గెన్ చేశాను, చేస్తే వాళ్ళు 1 lakh కి చేస్తామని ఒప్పుకున్నారు. సో ఐ థాట్ ఇట్స్ అ గ్రేట్ డీల్. సో అలా నా సర్జరీ అయిపోయింది, ఫైనలీ ఐఎమ్ స్పెక్స్ ఫ్రీ. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇప్పుడు. ఇది నేను 3 months తర్వాత మాట్లాడుతున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సో స్మైల్ కి రికవరీ టైమ్ తక్కువ అని చెప్పాను కదా. నేను చూసిన నా రీసెర్చ్ ని బట్టి ఏంటంటే, ఒక 2 weeks to 1 month లో సెట్ అయిపోతుంది, కనిపిస్తుంది బాగా. అదే లేసిక్ తో అయితే ఇంకొంచెం టైం పడుతుంది, అట్లీస్ట్ 3 months అయినా పడుతుంది అని చదివాను అనమాట. సో మనకి మనమేమి అంత ఓపిక్ గా వెయిట్ చేసే రకాలు కాదు కదా, మనకు ఏదైనా ఫాస్ట్ గా అయిపోవాలి, వెంటనే కనిపించేసేయాలి. సో నాకైతే సర్జరీ ఎక్స్పీరియన్స్ బాగుంది. అంటే సో నాకు చేసిన డాక్టర్ అయితే హీ వాజ్ వెరీ నైస్
నైస్ అండ్ వార్మ్, చాలా మంచిగా మాట్లాడుతున్నారు, చాలా మంచిగా చెప్తున్నారు. సో అందరు డాక్టర్స్ గురించి నాకు తెలియదు. సో ఈయన ఏంటంటే అన్ని క్లియర్ గా ఓపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, దీంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి, అది మీకు సూటబుల్ కాదా నేను చెప్తాను, అలా చెప్తేనే నేను ముందుకు వెళ్ళాను. సో సర్జరీ వచ్చేసి ఒక్క ఐకి 20 seconds లో అయిపోయింది. అంటే లేసిక్ వాటెవర్ ఆ లేసర్ ని పంపిస్తారు కదా, సో అది నేనేం సర్జరీ చేసి చూపించట్లేదు కానీ, సో ఆ ప్రాసెస్ అంతా ఒక 20 seconds లో అయిపోయింది ఒక్క కన్నుకి. అంటే రెండు కలిపి ఒక 40 seconds లో అయిపోయింది. ఆ రోజు నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా చేయించుకుంది అనమాట, సేమ్ స్మైల్ సర్జరీ. నా ఏజ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అట్లాగే ఉంది. ఆమె వరంగల్ నుంచి వచ్చిందంట ఆ రోజు. సో తనకి అంటే నాకు కాస్ట్ ఎక్కువ డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఫీల్ అవుతారు కదా ఒకవేళ ఎక్కువ కట్టిన వాళ్ళు మీకు ఇంత తక్కువకి చేశారా అని. బట్ మా మమ్మీ కూడా వచ్చింది అనమాట నాతో ఆ రోజు. సో క్యాజువల్ గా మమ్మీ అడిగేసింది, మనకు అంత ధైర్యం లేదు కానీ. అడిగితే అమ్మాయి 1.2 అని చెప్పింది. సో అగైన్ నేను అందుకే ఆ ప్రైస్ గురించి, బేరం గురించి మెన్షన్ చేశాను. మీరు బేరం ఆడితే తగ్గొచ్చు, పాసిబుల్. సో అలా చేయొచ్చు. అండ్ నా ఎక్స్పీరియన్స్ అంటే రికవరీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూపిస్తాను. నేను ఏమంటారు 1-2 days అయితే అస్సలు లిటరలీ ఏమీ చేయలేదు, ఏమీ చూడలేదు, ఎందుకంటే ఏమీ కనిపించదు కాబట్టి. సో స్క్రీన్ కి చాలా దూరంగా ఉండాలి అని చెప్పారు, అట్లీస్ట్ 1 week. నేనైతే కొంచెం స్ట్రగుల్ అయ్యాను, ఎందుకంటే లీవ్ తీసుకోవాల్సి వచ్చింది. ఫుల్ ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ ఉండింది అనమాట, లేసర్ కదా. సో ఇదంతా ఫుల్ గా డార్క్ అయిపోయి, నేను అంత డార్క్ ఎప్పుడు చూడలేదు. సో చాలా డార్క్ అయిపోయి కళ్ళల్లో అయితే ఇట్లా ఇసకేసి కంటి రెప్పని ఇట్లా మూసి, ఎవరన్నా ఫోర్సిబుల్ గా మూస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది నాకు, ముళ్ళు పెట్టి గుచ్చుతున్నట్టు. బట్ డ్రాప్స్ ఇంకా జెల్ ఏవేవో ఇచ్చారు, చాలా ఇచ్చారు. సో అవన్నీ మళ్ళీ అట్లీస్ట్ ఒక 9 to 10 డ్రాప్స్ ఉంటాయి అనమాట. అవన్నీ మళ్ళీ ఒకటేమో 3 days కి, ఒకటి 1 week కి, ఒకటి 2, ఇంకా టాబ్లెట్స్, ఇలా అన్ని చూసుకొని మేనేజ్ చేసుకొని కరెక్ట్ టైం కి వేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇట్స్ మచ్ బెటర్ మీరేమి చేయకుండా ఖాళీగా ఉండి ఇలా కేర్ తీసుకుంటేనే బెటర్. వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఏం చేయలేరు కూడా, కనిపించదు కూడా. సో స్పెక్స్ అయితే కొనుక్కోవాలి అక్కడ హాస్పిటల్లో, అది అంత కంఫర్టబుల్ గా ఉండదు ఎవరికి. బట్ ఇలా మొత్తం ఇట్లా కవర్ అయిపోయి ఉంటది అనమాట. సో నాకు చాలా సెన్సిటివిటీ వచ్చింది ఫస్ట్ 3 days. ఇది చాలా కామన్. చిన్న లైట్ పడ్డా గానీ నేను తీసుకోలేకపోతున్నాను, ఇట్లా లాగేస్తుంది అనమాట కళ్ళు. సో డాక్టర్ 3 days అని చెప్పినా గానీ నేను అట్లీస్ట్ 2 weeks పెట్టుకునే ఉన్నా ఇంట్లో కూడా. ఆ తర్వాత నాకు కొంచెం భయం ఎక్కువ. ఆ తర్వాత మళ్ళీ నేను డాక్టర్ ని అడిగాను అనమాట, ఇలా చేస్తున్నానని చెప్తే, లేదండి తీసేయండి, ఎందుకంటే మీకు అదే అలవాటు అయితే నార్మల్ లైట్ కి కూడా ఇంకా మీరు ఓవర్లీ సెన్సిటివ్ అయిపోతారు, ఇదే అలవాటు అయిపోతుంది, సో తీసేయండి అని చెప్పాక అప్పుడు తీసాను నేను. సో డాక్టర్స్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఎగ్జాక్ట్లీ అవి ఫాలో అయితే చాలు, అంతా బానే ఉంటది. అండ్ నెక్స్ట్ నాకు లాంగ్ డిస్టెన్స్ కనిపించేవి కాదు నా సైట్. సో సర్జరీ అయ్యాక కొంచెం లాంగ్ డిస్టెన్స్ కనిపించడం స్టార్ట్ అయింది కానీ క్లోజ్ వి అస్సలు కనిపించట్లేదు. నాకైతే ఫుల్ భయం వేస్తుంది. ఇంకా మనం చాలా ఆలోచిస్తాం కదా ఓవర్ గా, ఏంటి బై మిస్టేక్ నా షార్ట్ సైడ్ పోయింది ఏంటి సర్జరీలో అని భయం వేసింది. అది కూడా అడిగాను డాక్టర్ ని. సో మల్టిపుల్ విజిట్స్ ఉంటాయి కదా, ఫాలో అప్స్ కోసం పిలుస్తారు కదా, పిలిచినప్పుడు ఇలా అన్ని అడిగేదాన్ని అనమాట. హీ వాజ్ వెరీ నైస్, హెల్ప్ఫుల్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నా షూటింగ్ గురించి కూడా ఆయనకు మెన్షన్ చేశాను. ఆయన స్ట్రిక్ట్లీ నో అనే చెప్పారు. అంటే 1 week కి నేను వెళ్ళి చేస్తాను అంటే నో అని చెప్పారు. హార్ష్ లైట్, దుమ్ము అది పడకూడదు, షూటింగ్ అంటే అవన్నీ ఉంటాయి కదా, సో వద్దు అని చెప్పారు. అండ్ ఎనీవేస్ ఆయన ఎస్ చెప్పినా గానీ నాకేమీ కనిపించలేదు 1 week అయితే. సో నేను చేసి ఉండేదాన్ని కాదు. 2 weeks తర్వాత వెళ్ళి చేశాను. బట్ ఇట్ వాజ్ అ స్ట్రగుల్, చాలా కష్టపడ్డాను. అండ్ మెయిన్ నా బతుకమ్మ BTS వీడియోలో చెప్పాను కదా, నాకు ఫుల్ 102, 103 ఫీవర్ వచ్చిందని. ఈ హాస్పిటల్ నుంచే వచ్చింది. అందుకే నేను హాస్పిటల్ హైజీన్ గురించి అంత మాట్లాడాను స్టార్టింగ్ లో. దాని వల్ల అంటే బాత్రూమ్ కూడా వెళ్ళినప్పుడు అస్సలు
నేను రెస్ట్ రూమ్ యూజ్ చేయలేకపోయాను. అంత ఇంకా చెప్పలేను, నేను అంత అన్‌హైజీనిక్ గా చాలా దరిద్రంగా ఉందన్నమాట. సో హాస్పిటల్‌లో ఇంక అందరూ ఉంటారు కదా, ఈజీగా వచ్చేస్తది. నేను ఇంకా మాస్క్ పెట్టుకొని కూడా వెళ్ళాను. అయినా గానీ నాకు జలుబు వచ్చి వైరల్ ఫీవర్ వచ్చింది అంటే అర్థం చేసుకోండి. అక్కడ లిటరలీ గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అనిపించింది నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే. సో ఈ సర్జరీ ప్లాన్ అంతా నేను 2.5 months కి వచ్చాను ఇండియాకి. మా ఆయనది 5 weeks ట్రిప్ కాబట్టి ఆయన వచ్చే ముందు అయిపోవాలి ఇదంతా, అది ప్లాన్. సో కొంచెం స్ట్రగుల్ అయ్యాననే చెప్పాలి. డే 5 ఇవాళ. చూస్తున్నారు కదా నా ఫేస్ ఎలా ఉందో, చాలా టయర్డ్గా అట్లా అనిపిస్తుంది కదా నా కళ్ళు. దే ఆర్ స్టిల్ రికవరింగ్. యాక్చువల్గా చాలా ఉబ్బి ఉన్నాయి నిన్న మొన్నటి వరకు అయితే. ఇవాళ అట్లీస్ట్ పర్వాలేదు చూడడానికి. సో ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాను. స్క్రీన్ చూస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో. కోర్స్ ఫోన్ చూస్తూనే చెప్తున్నాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు అప్డేట్ ఎలా ఉంది ఏంటి అని. డ్రాప్స్ అయితే కంటిన్యూస్గా వాడుతున్నాను. ఇవాళ కొంచెం బయట తిరిగేసి వచ్చాను. డాక్టర్ అయితే బయటికి ఎక్కువ వెళ్ళకూడదు, ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి అని సజెస్ట్ చేశారు. బట్ ఇంకా మనం ఇండియా వస్తే చాలా పనులు ఉంటాయి కదా ఒకటేసారి చేసుకునేది. నాకైతే లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ వర్క్ లాగా అనిపిస్తుంది. చాలా డీలేగా ఉన్నాయి అన్ని ప్రాసెస్లు. సో కొంచెం వర్క్ చేసుకుని అయితే వచ్చాను. బయటికి వెళ్ళి సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళాను. డాక్టర్ ఇచ్చినవి కొంచెం అంటే కొంచెం పెద్దగా ఉంటాయి, మనం అంత అలవాటు పడం కదా వాటికి, డాక్టర్ ఇచ్చిన గ్లాసెస్కి. సో నన్ను చూస్తే ఒక బ్లైండ్ అమ్మాయిలాగే అనిపిస్తున్నాను అనమాట ఆ స్పెక్స్ పెట్టుకుంటే. నో ఆఫెన్స్, జస్ట్ నాకు అలవాటు లేదు కాబట్టి నాకు అలా కనిపిస్తుంది అండ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని నేను తెచ్చుకున్న సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళాను. బయటికి వెళ్ళి చక్కగా షాపింగ్కి వెళ్ళాను. బేసికలీ కోటికి చాలా ఫ్యాబ్రిక్స్ కొనేది ఉంది. సో వెళ్ళి కొనుక్కొని ఇంటికి వచ్చాను. దట్స్ ఆల్. డే 5 అప్డేట్. నేను ఇన్ని రోజుల వరకు అంటే 4 daysలో ఎప్పుడు రికార్డ్ చెయ్యలేదు ఫోన్, ఎందుకంటే నేను స్క్రీన్ చూడకూడదు. బేసికలీ కనిపించట్లేదు నాకు. ఈ అప్డేట్ చెప్పలేదు, సారీ మర్చిపోయాను. సో డే 4 నుండి నాకు కొంచెం దగ్గరవి కూడా క్లియర్ కాదు, బెటర్గా కనిపించడం స్టార్ట్ అయింది. సో డే 5, డే 4 అండ్ డే 4 వాజ్ సేమ్. కొద్దిగా ఇంప్రూవ్ అయింది డే 3 కన్నా. డే 3 వరకు నాకు దూరంగా చాలా పెద్దగా ఉండే అక్షరాలు మాత్రమే కనిపించాయి. అసలు చిన్నవి అస్సలు కనిపించేది, ఫోన్ స్క్రీన్ ఏమీ కనిపించేది కాదు. సో ఐ వుడ్ సే టుడే ఇస్ మచ్ బెటర్. అందుకే నేను బయటికి వెళ్ళేసి వచ్చాను. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాను. నాకేమో ఇంట్లో ఉంటే పిచ్చెక్కిపోతుంది. అసలు అలవాటు లేదు కదా, అక్కడున్నా కానీ పెద్ద ఇంట్లో ఏమి ఉండము అనుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ మై అప్డేట్ అండ్ మై ఐస్ లుక్ సంథింగ్ లైక్ దిస్. సో అప్డేట్ చేస్తాను, కీప్ వాచింగ్. అండ్ మెడిసిన్స్ కూడా చాలా డ్రాప్స్ ఇచ్చారు కంట్లో వేసుకునేది. సో అన్నీ వాడుతున్నాను తప్పకుండా, మిస్ అవ్వకుండా. సో ఐ హోప్ మై రికవరీ ఈజ్ గోయింగ్ వెల్. అండ్ ఇప్పుడు నేను స్క్రీన్ చూస్తూ మాట్లాడుతూ ఈ వీడియో చెప్తున్నాను కదా, ఒకలాంటి బర్నింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది, అంటే డ్రైగా అనిపిస్తుంది స్క్రీన్ చూస్తున్నాను కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్క్రీన్ పక్కన పెడితే నేను ఈ నార్మల్ లైట్లో కూడా నేను గ్లాసెస్ పెట్టుకొనే ఉంటున్నాను, అట్మోస్ట్ కేర్ ఇవ్వాలి అని. ఇవాళ కొంచెం కేర్ తప్పింది డే 5 కాబట్టి. అంటే కొంచెం కనిపించినా కానీ మనం చాలా కేర్లెస్ అయిపోతామేమో మరి. సో బట్ నేను ఎస్కేప్ చేయలేను, నాకు చాలా పని ఉంది. అండ్ మీరు ఫ్యూచర్ వ్లాగ్స్లో ఫ్యూచర్ వీడియోస్లో ఎలాగో చూస్తారు నేను ఏం పని గురించి మాట్లాడుతున్నాను అని. సో కీప్ వెయిటింగ్. సో నేను షాపింగ్కి వెళ్ళేసి వచ్చాను అని చెప్పాను కదా. సో దానికోసం అంటే మన వీడియో కోసం, బతుకమ్మ వీడియో కోసం అవుట్ఫిట్స్ కొనడానికైతే వెళ్ళాను. నా ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది, మంచి కలంకారీ డిజైన్తో పెద్ద బనారస్ బార్డర్ వచ్చి డోలా సిల్క్ అంట ఇది. అండ్ ఒక కలంకారీ దుపట్టా తీసుకున్నాను, ఎల్లో అయితే ఇట్ గోస్ వెరీ వెల్ కదా. అండ్ నేను మోస్ట్లీ ట్రెడిషనల్
అవుట్ఫిట్స్ లాగే ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ఇది నాకు దిస్ ఈజ్ మై ఫస్ట్ సెలెక్షన్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ సెలెక్షన్. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, ఇది ఫుల్ వర్క్ వచ్చిందనమాట. వర్క్ అంటే చూపిస్తున్నా. సో ఇలా ఐ డోంట్ నో ఇది హ్యాండ్ వర్క్ అని చెప్పారు. నాకు తెలిసి ఇది మెషిన్ వర్కే అయి ఉంటుంది. హ్యాండ్ వర్క్ అయితే ఇంకా కాస్ట్లీ ఉంటుంది. అండ్ సారీ, అప్డేట్ చేయడం మర్చిపోయాను కదా. ఈ క్లాత్ వచ్చేసి నేను ఇక్కడ కోటిలో ఒక షాప్ ఉంది, స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ అంట. సో అక్కడ వెళ్ళి తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 850 పర్ మీటర్ పడింది నాకు ఇది. సో ఇది వచ్చేసి 2000 రూపీస్ ఆ చున్నీ. సో దీనికి వస్తే ఇది నాకు తెలిసి ఇది కూడా 800 850 పర్ మీటర్ పడింది. దీని మీద స్టిక్కర్ లేదు, పోయింది యాక్చువల్లీ. సో అన్నీ నేను 6 మీటర్స్ తీసుకున్నాను. దీని మీద ఇలా మంచి వర్క్ వచ్చింది. సో ఏ కలర్ తీసుకోవాలి చున్నీ అని చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా క్లాత్స్ చూసేసరికి మనకి అర్థం కాదు కదా ఏం తీసుకుంటున్నామని. సో నేను ఫస్ట్ అయితే ఈ బ్లాక్ కలర్ చున్నీ సెలెక్ట్ చేశాను. ఐ నో ఇది అంత మ్యాచ్ అవ్వకపోవచ్చు లెహంగాతో, బట్ నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఐ థింక్ ఇది 1500 ఎంతో పడింది. సో తర్వాత ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. వేరే షాప్కి వెళ్ళి గ్రీన్, యాక్చువల్గా ఈ గ్రీన్ తీసుకోవాలని ప్లాన్, బట్ గ్రీన్ ఎక్కడా దొరకలేదు. సో ఈ పింక్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్ ఒక చున్నీ కాదు, ఇది క్లాతే కట్ చేయించుకొని చున్నీలాగా ఇదే సెలెక్ట్ చేసుకున్నాను వేరే షాప్లో. ఆ షాప్లో అయితే అసలు లేదు ఈ కలర్ కూడా. అండ్ దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అని ఈ కలర్ లేస్ బార్డర్ అయితే తీసుకున్నాను. ఇది మొత్తం ఈ చున్నీకి ఎడ్జెస్లో అంతా అటాచ్ చేశాక అవుట్ఫిట్ ఎలా ఉందో అప్పుడు మళ్ళీ చూద్దురు కానీ. సో ఇది కూడా డోలా సిల్క్. ఇది ఐ డోంట్ నో, బట్ సమ్ సిల్క్. ఇది కూడా నాకు ఫాలింగ్ మెటీరియల్ అంటేనే ఇష్టము, వేరేది నేను హ్యాండిల్ చేయలేనని. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఐ డోంట్ నో, అగైన్ నేను జస్ట్ పైతానీ డిజైన్ కావాలి అని అడిగి వెళ్ళాను అనమాట వేరే షాప్కి. ఇది వేరే షాప్, ఇది మహిళా ఫ్యాబ్రిక్స్ అనే షాప్లో తీసుకున్నాను. సో మంచి దీన్ని ఎలా డిఫైన్ చేయాలో కూడా నాకు తెలియదు. లావెండర్, వైన్ అన్ని కలర్స్ మిక్స్ అయ్యి ఒక మంచి షైన్ ఉంది చూడండి దీనికి. అది నాకు చాలా నచ్చి తీసాను అనమాట. అండ్ లక్కీలీ బార్డర్ ఇట్లా పైతానీ బార్డర్ వచ్చి ఈ లేస్ ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉన్నదే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ పర్చేస్. అండ్ ఇది నాకు చూస్తున్నారు కదా 650 పర్ మీటర్ పడింది. అన్నీ 6 మీటర్స్ తీసుకున్నాను లెహంగా ఫ్యాబ్రిక్స్ అయితే, ఎందుకంటే బ్లౌజ్ కూడా ఇదే కుట్టించుకుందామని ప్లాన్. సో నెక్స్ట్ దీనికి చున్నీ ఇలా మంచి మస్టర్డ్ అండ్ గోల్డ్ మిక్స్, కొంచెం మరూనిష్లా కూడా అనిపిస్తుంది కదా. నాకు ఇది పెట్టాక చాలా బాగా అనిపించింది. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇందులో మస్టర్డ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. సో అందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ టు గో విత్ ఇట్ వెరీ వెల్ ఒక మంచి సేమ్ ఇందాక చూపించాను కదా అలాంటిదే సేమ్ లేస్ వర్క్ బార్డర్ ఈ ఎడ్జస్ట్లో వేద్దామని అయితే ఇది తీసుకున్నాను. మర్చిపోయాను చెప్పడం, ఇది కూడా నాకు 650 పడింది మొత్తం ఇదంతా. ఐ థింక్ 9 మీటర్స్ ఏమో ఉంటుందని చెప్పారు. సో దట్స్ ఆల్. అండ్ ఒక మంచి నారాయణపేట్ శారీ అయితే కనిపించింది నాకు. నేను ఎప్పుడూ కాటన్ శారీస్ కట్టలేదు. సో ఇది 1250 పడింది. మంచి మరూన్ కలర్ శారీ, ఇలా పెద్ద బార్డర్ వచ్చేసరికి కింద నాకు చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ మై షాపింగ్ టుడే. అండ్ ఇది నార్మల్ ఒక డ్రెస్ కుట్టించుకుందామని, జస్ట్ మనకి లావెండర్ అంటే పిచ్చి కదా, సో అలా కుట్టించుకుందామని తీసుకున్నాను. ఇది నాకు మీటర్ 850 పడింది. ఇది వచ్చేసి 350 పర్ మీటర్, ఒక 4 మీటర్స్ తీసుకున్నాను. ఇది 1 మీటర్ తీసుకున్నాను. సో ఎనీవేస్ బయటికి వెళ్ళి కుట్టిస్తే ఎక్కువ అవుతుంది, మా అమ్మ టైం ఉన్నప్పుడు కుట్టి పంపిస్తుందిలే అని ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను.
ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తోచినంత, నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి ట్రై చేశాను ఈ వీడియోలో. ఇంకా ఏమైనా మిస్ చేసున్నా, మీకేమైనా క్వెషన్స్ ఉన్నా గానీ కంపల్సరీ కామెంట్ బాక్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మీ కామెంట్స్ కి. సో ఐ హోప్ ఎవరైనా చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు హ్యాపీగా ఈ వీడియో ఫార్వర్డ్ చేయొచ్చు. మీలో చాలా మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీష అవినాష్. ఈ వీడియో హెల్ప్ అవుతుంది అన్న వాళ్ళందరికీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.